ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 9వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి దశమి మార్చి 8వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:16 నుండి మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:45 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ఏకాదశి మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:45 నుండి మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:44 వరకు. నక్షత్రం పునర్వసు మార్చి 8వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:28 నుండి మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 11:55 వరకు. తదుపరి నక్షత్రం పుష్యం మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 11:55 నుండి మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:51 వరకు. కరణం గరజి మార్చి 8వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:57 నుండి మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:45 వరకు. రాహుకాలం సాయంత్రం 5:01 నుండి 6:29 వరకు. యమగండకాలం మధ్యాహ్నం 12:37 నుండి 2:05 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి 5:42 వరకు. వర్జ్యము ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:13 నుండి 1 గంట వరకు. అమృతకాలం రాత్రి 9:27 నుండి 11:05 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:08 నుండి 5:56 వరకు. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 చంద్రోదయం మార్చి 9వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:08 చంద్రాస్తమయము మార్చి 10వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 4:12 సూర్యరాశి కుంభరాశి జన్మరాశి చంద్రుడు మార్చి 9వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:45 వరకు మిథున రాశి గుండా ప్రయాణించి తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశి వారు ఈ రోజు తొందరపడి ఎవరిని నమ్మకూడదు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలం తర్వాత ఈ రోజు ఎవరైనా ఒక పాత స్నేహితులు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీకు స్నేహితుల నుండి అకస్మాత్తుగా మద్దతు సైతం లభిస్తుంది. మీ స్నేహితులకు మీరు ఖరీదైన బహుమతిని కూడా ఇవ్వగలరు. ఈ రోజు భౌతిక వనరుల్లో పెరుగుదల ఉంటుంది. మీ అభిరుచుల కొద్దీ సరదాగా ఈ రోజు కొన్ని వస్తువుల కోసం షాపింగ్ చేస్తారు. ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక లాభం పొందాలనుకుంటే ప్రతికూలతలను వదిలివేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులలో స్థిరత్వం ఉంటుంది. ఫినాన్షియల్ రంగంలో ఉన్నవారు తమకు నచ్చిన ఒప్పందాన్ని పొందుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవటం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయంలో సామర్థ్యాన్ని నిరూపించుకునేటందుకై అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. ఐటీ మరియు టెక్నాలజీ రంగాలకు సంబంధించిన వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. స్పెక్యులేషన్ రంగంలో మరియు మార్కెటింగ్ లో ఉన్న వారికి ఈ రోజు లక్ష్యాలను సాధించేటందుకై బాధ్యతలు తీసుకోవచ్చు. అనవసరమైన డబ్బు ఖర్చుతో కొత్త అప్పులను చేయాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. కుటుంబంలో ఏదైనా భూమికి సంబంధించిన సమస్యపై తండ్రి మరియు సోదరుల నుండి సలహాను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం బంధువుల్లో ఎవరైనా ఒకరి ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒక మహిళా స్నేహితురాలి సహాయంతో ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలను ఈ రాశి వారు వింటారు. ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. భౌతిక వనరుల్లో పెరుగుదల ఉంటుంది. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఇతరుల పనుల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయకండి. కొంతమంది మూర్ఖుల సలహాల వలన మీరు నష్టపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వలన కొద్దిగా సంతోషంగా ఉంటారు. ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు. కుటుంబంతో కలిసి బయటకు వెళతారు. జీవిత భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉంటే గనక ఇరువురు కూర్చుని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. వృధా ఖర్చులు మానివేయాలి. కార్యాలయంలో పనిచేసేవారు ఈ రోజు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరమైన అభివృద్ధి మరియు ధనలాభం ఉంటుంది. రోజు అనుకూలంగానే ఉంది. అయితే నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే బుద్ధి బలంతో అధిగమించేటందుకై ప్రయత్నించండి. ఈ రోజు ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. కార్యాలయ రంగంలో ఉన్నవారికి అధికార యోగం ఉంటుంది. సామాజిక రంగంలో పనిచేసేవారు కొన్ని సామాజిక సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని ఈ రోజు పొందుతారు. ఎంత సహనం వహిస్తే అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజు శారీరక అలసట పెరుగుతుంది. మీ సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యతకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం ద్వారా అనేక చిన్న చిన్న వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. ఇంటి వాతావరణంలో తేలికపాటి వాదనలు సాధ్యమే. తెలివిగా మాట్లాడండి, సహనంతో ఉండండి. భాగస్వామి మీకు ప్రయోజనకరమైన విషయాలను గురించి మాట్లాడతారు. నిరుద్యోగులకు ఈ రోజు కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయం ఆసన్నమైంది. పెద్దల సలహాలు మీకు ముఖ్యమవుతాయి. మీ మీద మీకు నమ్మకం ఉండడం చాలా ముఖ్యం. ఏదైనా అంశంపై మీ అభిప్రాయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లవలసి రావచ్చు. కొన్ని చట్టపరమైన విషయాల్లో ఆలస్యం జరుగుతుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మహిళలకు హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. దినచర్యలో పోషక పదార్థాలను చేర్చుకోవాలి మరియు యోగాను, ధ్యానాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ఈ రోజు దిశాశూలం పడమర. ఆదివారం నాడు ప్రయాణాదులకు పడమర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాలి. అదే సమయంలో ఈ రోజు ఉత్తర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు కిళ్ళి లేదా తమలపాకును నములుతూ వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని సందర్శించాలి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు మరియు శివ స్తోత్రాలను పఠించాలి. ఆదివారం నాడు రాగి, బంగారం, పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు, వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. సోమరితనాన్ని, అహాన్ని, కోపాన్ని నియంత్రించుకొని క్రియాశీలకంగా గడపాలి. గ్రహబలం కొరకు ఆదివారం నాడు నారింజ, సింధూరం మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి. ఆదివారం నాడు తలకు నూనె రాసుకునే తలంటు స్నానం చేస్తే అనారోగ్యాలు కలుగుతాయి మరియు అందం, ఆకర్షణ కూడా తగ్గిపోతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.